హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. సో దానికి సంబంధించిన శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా ఉంది. 120 రూపీస్ అనేది కాస్ట్ ఉంటుంది. అక్కడ శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది యాప్లో. సో హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని చూడండి. నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా టెస్ట్ సిరీస్ సంబంధించి తెలంగాణ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. సో తెలంగాణ చరిత్రకు సంబంధించి కనుక చూసినట్లయితే 99 రూపీస్కి మీకు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. 3000 బిట్స్ తోటి ఉద్యమ చరిత్ర అనేది అందుబాటులో ఉండడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మొదటగా ఇక్కడ మనకు ఎస్ఎస్సి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి 4300 పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ అనేది నిన్న ఈవినింగ్ రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ అదేవిధంగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ 10th నుంచి అంటే నిన్నటి నుంచి సో ఈ మంత్ 30 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో వీటికి సంబంధించి సిబిటి ఎగ్జామినేషన్ అనేటువంటిది నవంబర్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు 2 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిఆర్పిఎఫ్స్ కావచ్చు, ఇంకా అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ సిఆర్పిఎఫ్స్లో కనుక శాలరీ కనుక చూసినట్లయితే 35,400 అని ఉంది. సేమ్ దీనికి కూడా ఇక్కడ మనకు నెక్స్ట్ ఢిల్లీ పోలీస్ విభాగంలో కూడా 35,400 తోటి మీకు అయితే స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటగా మనకు ఢిల్లీ పోలీస్ విభాగంలో మెయిల్ కనుక చూసుకున్నట్లయితే 228 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఓపెన్ కేటగిరీలో 180 వేకెన్సీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఇక్కడ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ ఇదే మనకు ఢిల్లీ పోలీస్ ఫీమేల్ విభాగంలో కనుక చూసుకున్నట్లయితే 112 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇంకా అవే కాకుండా ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ జీడీ సిఆర్పిఎఫ్స్లో కనుక చూసినట్లయితే దీనిలో మనకు చాలా విభాగాలు ఉంటాయి. సో ఇక్కడ బీఎస్ఎఫ్ కావచ్చు, సిఐఎస్ఎఫ్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, ఐటీబీపీ కావచ్చు, ఇంకా ఎస్ఎస్బి, ఇట్లా టోటల్గా ఈ 5 విభాగాల్లో కలుపుకొని మనకు దాదాపుగా 3960 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. సో మొత్తం టోటల్గా కనుక చూసినట్లయితే 4300 ఉద్యోగాలకు సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్. సో ఇప్పుడు ఎవరైతే ఇక్కడ మన లోకల్లో కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వారు కంపల్సరీ వీటికి అప్లై చేసుకోండి, ఎందుకంటే ప్రిపేర్ అవుతున్నారు కనుక. సో ఇక్కడ మనం బీఎస్ఎఫ్లో కనుక చూసుకున్నట్లయితే 353 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక సిఐఎస్ఎఫ్లో 86 వేకెన్సీస్, సిఆర్పిఎఫ్లో కనుక చూసినట్లయితే అత్యధికంగా 3112 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీబీపీలో 191 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఎస్బి కనుక చూసుకుంటే 218 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 3960 వేకెన్సీస్ కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఇంకా అదర్ డీటెయిల్స్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కనుక ఎవరైనా మనం వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కనుక చూసినట్లయితే 20 నుంచి 25 years మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. వాటికి సంబంధించి ఇక్కడ కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా వాటికి సంబంధించి ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. నేను పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, జస్ట్ 100 రూపీస్ తోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా వాటితో పాటుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ మీరు ఏ స్ట్రీమ్లో డిగ్రీ చేసినా కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా వీటికి సంబంధించినటువంటి అదర్ డీటెయిల్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ నెల 30 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే జస్ట్ 100 రూపీస్తో మనకి ఎస్ఎస్సీ నుంచి వచ్చేటువంటి ఏ నోటిఫికేషన్ కూడా 100 రూపీస్ తోటి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. అండ్ వీటికి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కనుక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసినట్లయితే సో మొదటగా మనకు రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్ విభాగంలో సో 200 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఫిజికల్ టెస్ట్లు అయితే ఉంటాయి. తర్వాత పేపర్ 2 మరొక ఎగ్జామ్ అయితే ఉంటుంది. మరొక రిటర్న్ టెస్ట్ కూడా మీరు ఇక్కడ ట్రయల్స్ అయితే ఉంటుంది. ఇక్కడ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో సిలబస్ కావచ్చు, రిటర్న్ టెస్ట్ సంబంధించినటువంటి సిలబస్ కావచ్చు, ఫిజికల్ టెస్ట్లు మీకు ఏమేమి ఉండాలి, వాటికి సంబంధించి హైట్ ఎంత ఉండాలి, మేల్కు ఫీమేల్కి ఏ విధంగా ఉండాలి, చెస్ట్ ఏ విధంగా ఉండాలి, సో వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి.
నెక్స్ట్ ఇక్కడ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఎస్ఐ ఈవెంట్లలో ఇవి మెలకువలంటూ మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఇటీవలే ప్రాథమిక పరీక్ష ప్రిలిమినరీ నిర్వహించింది. సో ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులకు సో నెక్స్ట్ అయితే మనకి ఫిజికల్ టెస్ట్లు అయితే ఉంటాయి. సో వాటికి సంబంధించి ఎటువంటి మెలకువలు అనేటువంటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు శారీరక ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి, పురుష అభ్యర్థుల యొక్క ఈవెంట్స్ ఏంటి, మహిళా అభ్యర్థుల యొక్క ఈవెంట్స్ ఏంటి, సో 1600 మీటర్స్లో ఎటువంటి మెలకువలు తీసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చేయవలసినటువంటి వ్యాయామాలు ఏంటి అంటే ఇక్కడ ఇచ్చారు. సో పరుగు పూర్తి చేయడానికి టెక్నిక్స్, ఎటువంటి టెక్నిక్స్ను యూజ్ చేయాలి, ఏవి పాటించాలి, ఏవి పాటించకూడదని చెప్పేసి మంచి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీరు వీటిని గమనించండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇట్లా లాంగ్ జంప్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హై జంప్ షార్ట్ పుట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి చాలా మంచి ఆర్టికల్ అయితే మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో సేమ్ ఈవెంట్స్ మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఉంటుంది కనుక మీకు 100% హెల్ప్ అవుతుంది. ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని అయితే చెక్ చేయండి. సో మీరు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్ళీ విధుల్లోకి అంటే ఇక్కడ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. డిఆర్డీఓల వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశం, 7651 మందికి తిరిగి బాధ్యతలు అప్పగింత, సీఎం కేసీఆర్కు ఫీల్డ్ అసిస్టెంట్ల కృతజ్ఞతలు, ముఖ్యమంత్రికి మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు, కేసీఆర్ ఎర్రబెల్లి చిత్రపటాలకు పాలాభిషేకాలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకున్నది. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లు కావచ్చు, డిఆర్డీఓలకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారంటే ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మానవీయతతో ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించినటువంటి సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ అప్రమత్తంగా ఉద్యోగాలు చేసుకోవాలని, కూలీలకు మరింత సమాచారం ఇస్తూ ఉపాధి హామీ పనులను వేగంగా చేయాలని చెప్పేసి ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ అన్నట్లు కూడా మనకు ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే రేపు ఎంసెట్ ఫలితాలు అంటే ఇక్కడ ఒకటి చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే తాత్కాలిక పద్ధతిలో గురుకుల టీచర్ల నియామకం అంటూ నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ అయితే మనకు రావడం జరిగింది. సో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ల పోస్టులను తాత్కాలిక పద్ధతిలో నింపనున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ బుధవారం తెలిపారు. సో ఆంగ్లం, గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఎడ్ చేసినటువంటి అభ్యర్థులు అర్హులని చెప్పడం జరిగింది. సో ఈ నెల 14వ తేదీలోగా సమీప బీసీ గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే సూచించారు. సో వివరాలకు సంబంధించి ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఫోన్ నెంబర్స్ సంప్రదించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్లో సో తాత్కాలిక పద్ధతిలో ఈ గురుకులలో తాత్కాలిక పద్ధతిలో ఈ సబ్జెక్ట్లో టీచర్లను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాటికైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మరొక అప్డేట్ చూసినట్టయితే కాంట్రాక్ట్ లెక్చరర్కు 4 నెలలుగా జీతాలు లేవంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని ఆవేదన, వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్. సో 2 డేస్ బ్యాక్ సేమ్ ఆర్టికల్ కూడా మనం చూడడం జరిగింది. ఈరోజు మరొకసారి మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో అయితే వచ్చింది. సర్కార్ కాలేజీలో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్లకు 4 నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో సర్కారు జూనియర్ కళాశాలలో దాదాపుగా 4500 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ పనిచేస్తున్నారు. వీరికి ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు సంబంధించిన జీతాలు ఇప్పటికీ చెల్లించలేదంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో నెక్స్ట్ చూసినట్టయితే 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలి, జంతర్ మంతర్ వద్ద బీసీ భారీ ప్రదర్శన అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ఖాళీగా ఉన్నటువంటి 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పార్లమెంట్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం మన తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈరోజు మనకు సబ్జెక్టుకు సంబంధించిన ఆర్టికల్స్ కనుక చూసినట్లయితే వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో కాల్షియం లోపిస్తే రికెట్స్ అంటూ మనకి సూక్ష్మ స్థూల పోషకాలకు సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం 1 బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మీకు రివిజన్ పర్పస్లో పనిచేస్తుంది. సో ఇది వెలుగుకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూడండి. వీలైతే దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే తెలంగాణ కాకుండా మన తెలంగాణ న్యూస్ పేపర్లో హిమాలయాలకు సంబంధించి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఆర్టికల్ రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే వచ్చింది. సో ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. మొన్న ఎస్ఐ ఎగ్జామ్లో జాగ్రఫీకి సంబంధించినటువంటి బిట్స్ అయితే ఎక్కువ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించి సీటింగ్ అరేంజ్మెంట్స్కి సంబంధించినటువంటి దానిపైన ఒక
ఆర్టికల్ అయితే ఇచ్చారు క్వశ్చన్ సంబంధించి ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పేసి. సో వీటికి సంబంధించి డైరెక్ట్ పీడిఎఫ్ లింక్స్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి కృషి అంటూ చూడవచ్చు. త్వరలోనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో రాష్ట్రంలో పలు శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి వికలాంగ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి కృషి చేస్తామని రాష్ట్ర వికలాంగ కార్పొరేషన్ చైర్మన్ కె వాసురెడ్డి స్పష్టం చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.